ఒక సైన్స్ అంత ఈజీగా అర్థమవుతుందా? 10 క్లాసులు అటెండ్ అయితే కానీ ఒక సైన్స్ పాఠం అర్థం కాదు. 10 ప్రవచనాలు మఠం వేసుకుని వింటే కానీ ఆధ్యాత్మిక జ్ఞానం అర్థం కాదు. అంత లోతైనదండి ఇక్కడ. అందుకే శివుడంటే నాశనకారకుడు అనుకోవద్దు. మరి మృత్యుంజయుడు ఎలా అయ్యాడే నాశనకారకుడైతే? అన్నీ నశించినా తాను నశించడు. అది ఈశ్వరుడు అంటే ఇక్కడ. అన్నీ తనలో లయం చేసుకుంటాడు, మళ్ళీ సృష్టి ఆరంభంలో వెలితిస్తాడు, అందులో తానే లీనమై ఉంటాడు. కనుక శాశ్వతమైన వాడే ఈశ్వరుడు. ఆ శాశ్వత శివతత్వం సమాధి స్థితిలో యోగికి అనుభవానికి వస్తుంది. అందుకే శివుడంటే సమాధి స్థితిలో యోగికి అనుభవానికి వచ్చేటువంటి ఏ ఆనందం ఉందో అదే శివుడు. అందుకే వివేకానంద మొదలైన వారు అలాంటి శ్లోకం చదివి ఆనందించారంటే జ్ఞానులకు ఆనందం కలిగించే భావం చెప్పాడు ఇక్కడ. మన ప్రత్యక్షిత్తే సవిధం అంటే బయటికి పరిగెడుతున్న మనస్సుని లోపలికి లాగి అంతర్ముఖం చేసి ఆ పరమాత్మ యందు